హలో ఆల్ వెల్కమ్ టు ఛాయాలోకం. పెద్ది సినిమా రిలీజ్ అయ్యి కొంచెం మిక్స్ టాక్‌నే సొంతం చేసుకుందని చెప్పాలి. యావరేజ్‌గా ఉండడం, సినిమా 3 అవర్స్ పైనే లెంత్ ఉండడం వల్ల చాలా మంది నాన్ ఫ్యాన్స్‌కి, ఇటు జనరల్ ఆడియన్స్‌కి ఈ సినిమా పెద్దగా నచ్చలేదని చెప్పాలి. ఇక ఫ్యాన్స్ ఏమో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ పెంచే పనిలో పడి సినిమాలో మేజర్ పాజిటివ్ పాయింట్ అయిన రామ్ చరణ్ యాక్టింగ్‌ని హైలైట్ చేయడానికి చూస్తున్నారు. అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేకపోయినా రామ్ చరణ్ యాక్టింగ్‌కి ఇప్పుడు నేషనల్ అవార్డ్ రావాలని వస్తుంది అంటూ సోషల్ మీడియాలో హల్చల్ స్టార్ట్ చేశారు. అయితే పెద్ది సినిమాకి నేషనల్ అవార్డులు రావాలంటే చాలా కష్టమనే చెప్పాలి. అది యాక్టింగ్ అయినా వేరే ఇతర ఏ అంశాలకైనా కూడా ఆ అవకాశం అయితే లేదు. ఎందుకనే విషయాన్ని, సినిమాకి న్యూట్రల్ టాక్ ఎందుకు వచ్చిందనే విషయాన్ని, ఇక లాంగ్ రన్ లో పెద్ది సినిమా ఎంతవరకు కలెక్షన్స్ కొట్టొచ్చు అనే దాన్ని డీటెయిల్డ్ గా పాయింట్ టు పాయింట్ అనలైజ్ చేద్దాం. ఈలోపు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ముందుగా ఈ సినిమా గురించి ఒక క్లియర్ ఒపీనియన్ కి వస్తే, సినిమాలో ఉన్న కథ ఉద్దేశం మంచిగా ఉన్నా సినిమా రన్ అయిన విధానం చాలా వీక్ అనిపించింది. అంతేకాకుండా కొన్ని డైలాగ్స్ ఇంకా కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వరస్ట్ ఇంపాక్ట్ అయితే ఇచ్చాయి. ఎగ్జాంపుల్, బొమ్మని హిరాని గారు సినిమా స్టార్టింగ్ లో ఇండియన్స్ ఎక్కువగా ఆడే ఆట ఇదేనేమో అని ఒక నలుగురు పిల్లల్ని, తన భార్యని బండిపైన తీసుకెళ్తున్న ఒక వ్యక్తిని చూసి అనే సీన్. ఈ సీన్లో డైరెక్టర్ ఉద్దేశం మంచిదో చెడ్డదో పక్కకు పెడితే, బొమ్మని హిరాని గారు తన మనసులో అనుకున్నంత వరకు ఓకే కావచ్చు, కానీ మరీ ఆ ఫ్యామిలీని పట్టుకొని బాగా ఆడావు అని అనడం అయితే చాలా మందికి నచ్చలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ప్రపంచమంతా సెక్స్ ని ఎలా చూస్తారో కానీ ఇండియాలో మాత్రం సెక్స్ అంటే ఒక సృష్టి కార్యం అనే భావం ఉంది. ఈ సీన్ చూసినప్పుడు దాని గురించి, మన దేశం గురించి కొంచెం హద్దులు దాటి మాట్లాడారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బుచ్చిబాబుని ఒక మాట కూడా అడగాలనిపించింది. నీ పుట్టుకకి కారణం కూడా కేవలం అమ్మ నాన్న ఆట మాత్రమేనా అని. ఇక ఇలాంటి వరస్ట్ సెన్స్ ఉన్న సీన్స్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు ఉన్నాయి. రామ్ చరణ్ హీరోయిన్ కి ముద్దు పెట్టే సీను, ఆమె గురించి వల్గర్ గా మాట్లాడడం, హీరోయిన్ పార్ట్స్ చూపించే విధానం, 1-2 కాదు, హీరోయిన్ తో ఉండే సీన్స్ అన్ని చాలా వరకు ఇలానే ఉన్నాయి. లేడీస్ అంటే మరీ రెస్పెక్ట్ లేకుండా రాసుకున్న డైలాగ్స్, సీన్స్ ఈ 2026 లో కూడా చూడాల్సి రావడం మన కర్మ అనిపించింది పెద్ద సినిమాలో మేజర్ పోర్షన్స్ చూసినప్పుడు. ఇలాంటి రైటింగ్ ని గనక మనం ఎంకరేజ్ చేస్తే ఇక వీళ్ళు ఎప్పటికీ హీరోయిన్ అంటే సినిమాకి ఒక గ్లామర్ షో చేసే క్యారెక్టర్ మాత్రమే అనే ఫీలింగ్ లో ఉండిపోతారు. ఇక ఈ సినిమాకి బిగ్గెస్ట్ బలం ఈ సినిమాలోని ఎమోషన్ సీన్స్ అంటూ మూవీ టీం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎమోషనల్ సీన్స్ అయితే ఈ సినిమాలో అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. అది పేపర్ మీద అయినా సరే, స్క్రీన్ మీద అయినా సరే. ఊరికి ఖచ్చితంగా ట్రైన్ కావాలి అని నిరూపించే సీను ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఊరి వాళ్ళంతా నడుచుకుంటూ వెళ్లే షాట్స్ కొన్ని, నీకు కూతురు పుట్టి 2 రోజులు అయ్యిందిరా అని అప్పలసూరి ఒక వ్యక్తికి చెప్పి ట్రైన్ ఉంటే వెంటనే తెలిసేది అని అన్నప్పుడు ఆ ఊరి జనాలకి ట్రాన్స్పోర్ట్ ఎంత అవసరమో తెలుస్తుంది, కానీ ఎమోషన్ అయితే పండలేదు. అంతేకాకుండా మేజర్ సీన్స్ అంటే అప్పలసూరి చనిపోయిన సీన్ కానీ, రామ్ చరణ్ కి కాలు పనిచేయదని తెలిసే సీన్ కానీ, అవి కూడా పెద్దగా ఎమోషనల్ చేయలేకపోయాయి. ఎందుకంటే ఇలాంటి సీన్స్ ని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాం అండ్ చాలా సినిమాల్లో చూశాం కాబట్టి పెద్ద ఎమోషనల్ గా అయితే అనిపించలేదు. ఫైనల్ గా సినిమా కూడా చాలా లెంత్ కావడం వల్ల ఈ సినిమాకి రీవాచ్ వాల్యూ అనేది చాలా వరకు తక్కువే ఉంటుందని క్లియర్ గా ఒప్పుకోవాలి. ఇక రామ్ చరణ్ కి నేషనల్ అవార్డ్ రావాలి అని ఫ్యాన్స్ అనడం అయితే పెద్ద కామెడీ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా క్యారెక్టర్ లో చాలా వరకు నిలకడలేదు. ఫస్ట్ హాఫ్ లో అయితే హీరోకి ఒక లక్ష్యం అంటూ ఉండదు, ఒక బాధ్యత అనేది కూడా ఉండదు. పుడతామా ఏంటి మళ్ళీ అని అనుకుంటూ, నచ్చిన పని చేసుకుంటూ, నచ్చిన ఆటలు ఆడుకుంటూ, అమ్మాయి పైన కామంతో చూసుకుంటూ ఉంటాడు. సరే, ఎలాంటి క్యారెక్టర్ అయితే నేమ్, యాక్టింగ్ బాగా చేశాడు కదా, ఒక నటుడుగా చూడాలి కదా అని అనుకుంటారేమో. ఇలాంటి క్యారెక్టర్స్ ని మనం పుట్టక ముందు, పుట్టిన తర్వాత, రీసెంట్ గా కూడా చాలా మంది చాలా లాంగ్వేజ్ లో చేశారు. వాళ్ళందరినీ మరిపించే అంత గొప్ప నటన రామ్ చరణ్ అయితే చెయ్యలేదు. సరే, వేరే రాష్ట్రాల యాక్టర్స్ తోటి ఎందుకు, మన తెలుగులోనే అల్లు అర్జున్ పుష్పలో కానీ,
త్రిబుల్ ఆర్‌లో ఎన్టీఆర్ కానీ, మన రామ్ చరణే రంగస్థలంలో గానీ, విలేజ్ నేటివిటీ స్లాంగ్‌ని మాట్లాడుతూ చేసిన క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటి ముందు ఈ పెద్ది క్యారెక్టర్ కానీ, దాని పర్ఫార్మెన్స్ కానీ ఏమాత్రం నిలబడదు. బ్యాడ్ లక్ ఏంటంటే రామ్ చరణ్ ట్రై చేశాడు కానీ సెట్ అయితే కాలేదు. అది డైరెక్టర్ మిస్టేకా, రైటింగ్ మిస్టేకా లేదా యాక్టింగ్‌లోనే ఫాల్టా అనేది చెప్పలేకపోతున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెద్దిగాడి కాలు ఆటకి పని చేయదు అని తెలిసిన హాస్పిటల్ సీన్‌లో పెద్ది నేను ఆడతాను అంటూ బాధపడుతూ ఉన్న సీను నిజానికి చాలా ఎమోషనల్‌గా ఉండాలి. అక్కడ రామ్ చరణ్ తన పర్ఫార్మెన్స్‌తో తన ఆవేదననైతే చూపిస్తున్నాడు కానీ ఎందుకో అంత ఎమోషనల్‌గా అయితే అనిపించలేదు. ఇక అదే టైంలో స్టైల్ సినిమాలో ప్రభుదేవ కాలు పోయినప్పుడు తను బాధపడే సీన్ కూడా గుర్తొచ్చింది. ఇక సేమ్ ఇలాగే అప్పలసూరి చనిపోయినప్పుడు కూడా రంగస్థలంలో చిట్టిబాబు అన్న చనిపోయినప్పుడు ఉండే డ్రామా గుర్తుకొచ్చింది. ఇలా కొంచెం పాత సినిమా సీన్స్ కూడా కనిపించడం వల్ల యాక్టింగ్‌లో కూడా పెద్ద ఫ్రెష్‌నెస్ ఏమీ కనిపించకపోవడం వల్ల రామ్ చరణ్ ది బెస్ట్ యాక్టింగ్ అని మాత్రం అంటాం కానీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని మాత్రం అనలేం. సో అందుకే నేషనల్ అవార్డ్ లాంటి కామెంట్స్ చేసి అనవసరంగా తమ హీరో పరువు తీస్తున్నారు ఫ్యాన్స్ అనిపిస్తుంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చేసరికి కలెక్షన్స్‌లో 50% పైనే తగ్గిపోతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంకా ప్రీమియర్స్ కలెక్షన్స్ కలుపుకొని 135.36 సిఆర్ గ్రాస్ అయితే వసూలు చేసింది. అయితే ఇది ఫస్ట్ డే కాబట్టి మామూలుగా ఉండే నెంబరే. అయితే సినిమాకి చాలా వరకు వీక్ టాక్ ఉంది కాబట్టి నెక్స్ట్ 3 డేస్‌లో ఇంకో 100 సిఆర్ వస్తే గొప్ప విషయం అనే చెప్పాలి. ఒకవేళ ఎంత మంచి కలెక్షన్స్ వచ్చినా ఓవరాల్‌గా ఇంకో 50 సిఆర్ వస్తాయి. అంటే సినిమాకి పెట్టిన 350 సిఆర్ రావాలంటే కనీసం సినిమా ఒక వారమన్నా హౌస్‌ఫుల్‌గా రన్ అవ్వాలి. ఆల్రెడీ నిన్న ఈవినింగ్ నుంచి చాలా షోస్‌కి పబ్లిక్ పెద్దగా లేరు. దానికి కారణం టికెట్ రేట్సో లేదంటే రీవాచ్ వాల్యూ లేకపోవడమో తెలీదు కానీ చాలా షోస్‌లో అయితే ఎక్కువ మంది పబ్లిక్ అయితే లేరు. ఇక ఈ మండే నుంచి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎవరి ఇబ్బందుల్లో వాళ్ళు ఉంటారు. ఇక సినిమా చూడడానికి వచ్చే అవకాశం చాలా తక్కువ. పోనీ పొరపాటున ఏదైనా ఫ్యామిలీ సినిమాకి వెళ్దామని అనుకున్నా ఆ టికెట్ ప్రైస్ చూసి వెనక్కి తగ్గుతారు. సో ఫైనల్ రిపోర్ట్లో సినిమా నష్టాల్లో ముగిసినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ అనాలిసిస్ అయితే చెప్తున్నాయి. నిజానికి సినిమాకి ఇలాంటి కష్టాలు రావడానికి మెయిన్ రీజన్స్ సినిమా బడ్జెట్ చాలా పెట్టేస్తున్నారు. పోనీ అది సినిమాలో కనిపిస్తుందా అంటే లేదు. మొత్తం హీరోల రెమ్యునరేషన్స్కి మిగతా టెక్నీషియన్స్ రెమ్యునరేషన్స్కే పోతున్నాయి. కరెక్ట్గా సినిమా ప్రోడక్ట్కి అయ్యే ఖర్చు 20% మాత్రమే అవుతుంది. ఈ పెద్ద సినిమా ఒక్కటే కాదు, చాలా వరకు పెద్ద హీరోల సినిమాలన్నీ ఇలానే బలవుతున్నాయి. వాటికి పెట్టిన బడ్జెట్ని వసూలు చేయడానికి ముందుగానే ఓటీటీ వైపు నిర్మాతలు వెళ్ళడం, ఆడియన్స్ ఏమో థియేటర్కి దూరం అవ్వడం జరుగుతుంది. వీటికి తోడుగా ఫస్ట్ వీక్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ షోలకి స్పెషల్ రేట్స్కి పర్మిషన్ తీసుకొని టికెట్ రేట్నేమో ఆకాశంలో పెడుతున్నారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ సినిమాకి వెళ్ళే ఛాన్సే లేకుండా పోతుంది. సరేలే, ఇప్పుడు ఇది మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇది చాలా పెద్ద టాపిక్ అవుతుంది. మనం మళ్ళీ దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫైనల్ గా పెద్ద సినిమాకి ఎంత లేదనుకున్నా కొంచెం నష్టం తప్పేలా లేదు అని ప్రొడ్యూసర్స్ బాధపడుతుంటే ఇటు ఫ్యాన్స్ ఏమో మా హీరోకి నేషనల్ అవార్డ్ రావాలి కావాలి అని రోడ్డెక్కుతున్నారు. ఓవరాల్ గా పెద్ద సినిమా అయితే నాకు నచ్చింది అని చెప్పాను కానీ ఇప్పుడు ఇలా ఫ్యాన్స్ చేస్తున్న అతి చూస్తుంటే సినిమాపై వచ్చిన రెస్పెక్ట్ కూడా మొత్తం పోతుంది. అయితే ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అండ్ పెద్ద సినిమా పైన రామ్ చరణ్ యాక్టింగ్ పైన మీకేమనిపించింది అన్న విషయాన్ని కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.